భూసేకరణ భూ సమీకరణ అమరావతి రాజధాని కోసం ఈ రెండింటి మధ్య ఊగిసలాడి చివరకు భూ సమీకరణకే మొగ్గు చూపింది ఏపీ సర్కార్. ల్యాండ్ పోలింగ్ ఫస్ట్ ఫేజ్ ఎలాగోలాగా ముగిసింది. ప్రభుత్వానికి కొన్ని గుణపాఠాలని కూడా నేర్పించింది. ఇక సెకండ్ ఫేజ్ లో ఆ తప్పులు రిపీట్ కాకూడదని ఆచితూచి అడుగులేస్తోంది అమరావతి ల్యాండ్ పోలింగ్ కమిటీ. ఇంతకీ ఏంటా 3 పొరపాట్లు? రాజధాని నిర్మాణం కోసం జరిగే ల్యాండ్ పుల్లింగ్ ఫేజ్ 2 కి ఆల్ సెట్ అంటోంది ఏపీ సర్కార్. గుంటూరు, పల్నాడు జిల్లా కలెక్టర్లతో భూ సమీకరణపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, తెనాలి శ్రవణ్ కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్ ఇష్టం లాగా ఆగుండో దాని ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటాం. ఈ రోజు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం ల్యాండ్ పుల్లింగ్ రమ్మని తీసుకొని అవి కూడా స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ టైంలో ప్లాన్ ప్రకారం 100% కుట్టాం. రైతులతో మాట్లాడిన తర్వాతే ల్యాండ్ పుల్లింగ్ చేయాలని, అనుభవం ఉన్న అధికారులను నియమించాలని సూచించారు మంత్రి నారాయణ. కానీ ఈసారి పుల్లింగ్ అంత ఈజీగా అయ్యేలా లేదు. మొదట విడత ల్యాండ్ పూలింగ్ జరిగిన చోట 3 ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన సమస్యలని చర్చించడానికే ఈ సమావేశం. సో మొదటి విడత ల్యాండ్ పుల్లింగ్ లో వచ్చిన 3 సమస్యలు ఇప్పటికీ వేధిస్తున్నాయి. ఇంతకీ ఏంటవి? మొదటిది గ్రామ కంఠాలు. గ్రామ అవసరాల కోసం కేటాయించిన కామన్ ల్యాండ్ సమస్య. రిటర్న్ ల్యాండ్స్ ఎక్కువగా వస్తాయన్న ఆశతో కొందరు సొంత భూముల్ని కూడా గ్రామ కంఠాల జాబితాలో చేర్చుకున్నారు. ఈసారి గ్రామ పెద్దల తీర్మానం చేసిన స్థలాలనే గ్రామ కంఠాలుగా గుర్తించి పుల్లింగ్ కి తీసుకోవాలి అన్నది ఒక ఆలోచన. ఇక రెండోది జరీబు భూములు, అంటే నీటిపారుదల బాగా ఉండే మాగాణి పొలాలు. గతంలో వీటిని కూడా మెట్ట పొలాలతో కలిపి సమీకరించారు. దీంతో పరిహారం తగ్గి లబోదిబోమన్నారు రైతులు. ఈసారి ఏది జరీబో ఏది నాన్ జరీబో సరిగ్గా చూసుకుని రికార్డుకి ఎక్కించబోతున్నారు. మూడోది అసైన్ ల్యాండ్స్. కొన్ని వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు. వీటికి అధికారికంగా ఎవరూ ఓనర్లు కారు. అయినా సరే అసైన్డ్ భూముల్ని అమ్ముకోవచ్చని గతంలో టీడీపీ ప్రభుత్వం చట్టం చేసింది. నేరుగా పుల్లింగ్ ఇస్తే పరిహారం తక్కువగా వస్తుందని కొందరు పొలిటీషియన్లకు ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇది అప్పట్లో పెద్ద దుమారం రేపింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అసైన్డ్ భూముల జీవోను రద్దు చేసింది. రెండో విడత భూ సమీకరణలో అసైన్డ్ భూములకు మిగతా భూములకు సరిసమానంగా పరిహారం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అటు రద్దయిన జీవోను మళ్లీ తీసుకురావాలంటే లీగల్ సమస్యలు అడ్డొస్తున్నాయి. వాస్తు ప్రకారం కొంతమందికి ప్లాట్లు రాలేదని అనుకున్నారు. ఆ వాస్తు ప్లాట్లను కూడా సరిచేయాలనేది ముఖ్యమైన ఉద్దేశం. నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే గతంలో జరిగినవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గానే జరిగినాయి దాదాపుగా. అంతేకాదు కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారు. ఆ నియమ నిబంధనల ప్రకారం జరిగినాయి అనేది మా అభిప్రాయం. దాన్ని మరొకసారి పరిశీలించాలని ఆలోచన చేశారు. రెండో విడత ల్యాండ్ పుల్లింగ్ లో పాత సమస్యలు రిపీట్ కాకుండా అధికారులకు స్పెషల్ క్లాసులు తీసుకున్నారు మంత్రి నారాయణ. అధికారుల కొరత లేకుండా చూడడమే కాదు, పూర్తి పారదర్శకంగా సమీకరణ జరిగేలా జాగ్రత్త పడుతోంది కూటమి సర్కార్.